Students, now today the topic name is NC. NC full form is numerical control. What is the definition of NC? What is the process of NC? What is the working principle of NC? I can explain. Many of achievements in computer-aided design and manufacturing have a common origin in numerical control. The conceptual framework established during the development of numerical control is still undergoing further refinement and enhancement in today's CAD/CAM technology. NC. Numerical control can be defined as a form of programmable automation in which the process is controlled by numbers, letters and symbols. In numerical control, the number of program of instruction designed for a particular work part or job. When the job changes, the program is given NC. Its flexibility, it's much easier to write new programs than to make major changes in the production equipment. It is the definition of numerical control. What is the procedure of numerical control? In NC technology has been applied to variety of operations including drafting, assembling, inspection, sheet metal. ఇట్లసరికి ఇంకా డ్రాఫ్టింగ్ అంటే టాప్ వ్యూ, ఫ్రంట్ వ్యూ ఇటువంటివి చేసుకోవడానికి కానీ, అసెంబ్లింగ్ అంటే ఏవైనా ఒక మనకి ఇంజిన్ని పార్ట్స్ వైజ్గా అసెంబుల్ చేయడానికి కానీ, అసెంబ్లింగ్ అండ్ షీట్ మెటల్ ప్రాసెస్ అంటే రోలింగ్ ప్రాసెస్ ఇటువంటివి డ్రా చేసుకోవడానికి, అండ్ స్పాట్ వెల్డింగ్. However, numerical controls find it principal applications in metal machining process. In machined work parts are designed to medium size to batches. To produce each part, a sequence of drilling operations may be required. A series of టర్నింగ్ ఆర్ మిల్లింగ్ ఆపరేషన్స్. ఇక్కడ వస్తే మనకి నెంబర్ ఆఫ్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ దీంట్లో వచ్చేసరికి ప్రిన్సిపల్ అప్లికేషన్స్ వచ్చేసరికి ఇన్ మెటల్ ప్రాసెస్ ద వర్క్ పార్ట్స్ ఆర్ డిజైన్ టు ది మీడియం సైజ్ బ్యాచెస్ అనేవి ఉంటాయి. టు ప్రొడ్యూస్ ఈచ్ పార్ట్ అండ్ సీక్వెన్స్ ఆఫ్ డ్రిల్లింగ్ ఆపరేషన్స్ అంటే ఒకదాని తర్వాత ఒక ఆపరేషన్స్ అనేవి మనం అక్కడ కంప్లీట్ చేసుకుంటాం. మేబీ రిక్వైర్డ్ సిరీస్ ఆఫ్ టర్నింగ్ అండ్ మిల్లింగ్ ఆపరేషన్స్. టర్నింగ్ కానీ మిల్లింగ్ ఆపరేషన్స్ కానీ మనం ఒకదాని తర్వాత ఒకటి ఇలా ఆర్డర్లో చేసుకుంటూ ఉంటాం అన్నమాట ఇన్ ఎన్సీ సిస్టమ్. ఎన్సీ అంటే న్యూమరికల్ కంట్రోల్. The suitable of NC for this kind of jobs. Reason for the tremendous growth of numerical control in the metalwork industry over the last 25 years. This is the basic component of an NC system. It is the program of instruction, and this one is the control unit, and this one is
థర్డ్ వన్ ఈజ్ మిషన్ టూల్ ఆర్ కంట్రోల్డ్ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే ప్రోగ్రామ్ రాసుకుంటాం, న్యూమరికల్ కంట్రోల్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పాలంటే మనం టేప్ రికార్డ్ యూజ్ చేస్తాం. అంటే ఒక 10 years బ్యాక్ మనం ఏం చేస్తామంటే క్యాసెట్లు యూజ్ చేస్తాం. క్యాసెట్స్ యూజ్ చేసినప్పుడు ఏంటంటే అక్కడ రీల్ ఉంటుంది, ఓకేనా. ఆ రీల్లో మనం ఏం చేస్తాం, మనకు కావాల్సిన పాటలని మనం చూస్ చేసుకొని మనం సెలెక్ట్ చేసుకుంటాం. ఆ రీల్ని ఏదైతే మన క్యాసెట్ ఉందో ఆ క్యాసెట్ని మనం మిషన్లో పెట్టేసి ఒకసారి ప్లే చేస్తే అవుతుంది, మళ్ళీ ప్లే అవుతూ ఉంటుంది. ప్లే అయినప్పుడు నెక్స్ట్ ఆ పాటలన్నీ అయిపోయేటప్పటికి ఆ రీల్ కూడా రొటేషన్ మొత్తం కంప్లీట్ అయ్యి ఈ సైడ్ ఉన్న దాంట్లో ఫిల్ అయిపోతుంది, అనదర్ సైడ్ ఉన్న రీల్లో ఎంటీ సర్కిల్లో మొత్తం ఫిల్ అయిపోతుంది. తర్వాత ఏం చేస్తాం, మళ్ళీ అదే క్యాసెట్ని మళ్ళీ తిరగదిప్పి మళ్ళీ ప్లే చేస్తాం. ప్లే చేసినప్పుడు ఏమవుతుందంటే మళ్ళీ సాంగ్స్ ప్లే అవుతాయి. ఇలా ఏమవుతుందంటే ఈ న్యూమరికల్ కంట్రోల్లో ఇది కూడా అలాగే వర్క్ అవుతుంది. ఏదైనా మనం ఒక ప్రోగ్రామ్ రాసుకున్నప్పుడు ఆ ప్రోగ్రామ్ని ఆ ప్రోగ్రామ్ రీడర్ ఉంటుంది. రీడర్ అంటే దాన్ని కంట్రోల్ చేయడానికి, అంటే రీడ్ చేయడం వల్ల ఏమవుతుంది, తర్వాత సాంగ్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఫస్ట్ మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం, ప్రోగ్రామ్ ద్వారా ఈ ప్రోగ్రామ్ రీడర్ ఉంటుంది, ఇది కంట్రోల్ చేస్తుంది అనమాట. కంట్రోల్ చేసిన వల్ల మనం ఇక్కడ వర్క్ పీస్ ప్లేస్ చేసుకుంటాం. మనం ఎలా అయితే ప్రోగ్రామ్ రాసుకున్నామో అదే విధంగా ఇక్కడ ఈ మిషన్ అనేది వర్క్ అయ్యి మనకు కావాల్సిన షేప్ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం క్యాసెట్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్గా మనం చెప్పుకుంది ఏంటంటే క్యాసెట్ని యూజ్ చేస్తాం. క్యాసెట్ ఏదైతే మనకి రీల్ రీడర్ ఉంటుందో ఆ రీడర్ని యూజ్ చేసి మనం రీడ్ చేస్తాం. రీడ్ చేసినప్పుడు మనకు కావాల్సిన సాంగ్ అనేది ప్లే అవుతుంది. ఇక్కడ కూడా ఎంత మనం ప్రోగ్రామ్ రాసుకుంటాం, ప్రోగ్రామ్ని కంట్రోల్ చేస్తుంది. ఈ కంట్రోల్ చేయడం వల్ల ఇక్కడ మిషన్ వర్క్ అవుతుంది. దాని ద్వారా మనకేమవుతుంది, మనకు కావాల్సిన ఆబ్జెక్ట్ అనేది, మనకు కావాల్సిన షేప్ అనేది ఈజీగా ప్రిపేర్ అవుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇన్ ఎన్సి సిస్టమ్. ఫస్ట్ వన్ ఈజ్ ద ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ ఈ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్లో వచ్చేసరికి ది ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్ ఈజ్ డీటెయిల్డ్ ఈజ్ ద స్టెప్ ఆఫ్ డైరెక్షన్ which tell the machine tool what do it's coded in numerical symbolic from one type of input medium that can be interrupted by the control unit. The most common input medium today is in wide punch tape over as years other from the input media have been used, including punch tape, cards, magnetics, tapes, even 35mm motion pictures, films. These are the two other methods in input to NC system, which should be maintained. The first is by numerical entry of instructional data to the controlled unit. This method is called manual data input. MDI అంటే manual data input. It is the sequence of operations, different work process to write program in the program of instruction. ఇక్కడ మనం చెప్పుకున్నట్లు ఏముందంటే దీన్ని పంచ్ టేప్ అనేది యూజ్ చేస్తాం. ఆ పంచ్ టేప్ని యూజ్ చేసుకొని హ్యాస్ బీన్ ఇంక్లూడింగ్ పంచ్ టేప్, కార్డ్స్, మ్యాగ్నెటిక్ టేప్,
అండ్ 35 mm మోషన్ పిక్చర్ ఫిలిం అన్నమాట. ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఎలా అయితే ఫిలింలో మనం ఒక రీల్ తీసుకొని దాంట్లో మనం షూట్ చేసుకున్నది మొత్తం ఒక రీల్లో ఫిల్ చేసుకునేటప్పుడు మనకేమవుతుందంటే ఆ ఫోకసింగ్ ఆ లైట్ ద్వారా ఏమవుతుందంటే మనకు కావాల్సిన విధంగా మనం ఏదైతే చేసామో అవి తెర మీద పడిపోతాయి. అలాగనే ఇక్కడ కూడా అంతే. ఇందాక మనం చెప్పుకున్న క్యాసెట్ కూడా ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఆఫ్ ప్రోగ్రామ్ ఇన్స్ట్రక్షన్. Object. There are two other methods in input to the NC system which should be maintained the first by the manual entry instructions. ఇక్కడ manual entry instructions ఉంటాయి. The data to the controlled unit. This method is called manual data input. అంటే ఒకదాని తర్వాత ఒకటి మాన్యువల్గా డేటా ఇన్పుట్. ఇట్ హ్యాస్ బీన్ సీక్వెన్స్ ఆఫ్ ఆపరేషన్స్. అంటే ఒకదాని తర్వాత మనం చెప్పుకున్నాం కదా, మిల్లింగ్ అని, సీక్వెన్స్ ఆఫ్ మిల్లింగ్ అని, సీక్వెన్స్ ఆఫ్ డ్రిల్లింగ్ అని, ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ అనేవి మనం చేస్తాం. డిఫరెంట్ వర్క్ పీసెస్ టు రైట్ ఏ ప్రోగ్రామ్ ఇన్ ది ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. The next one is controlled unit. It is the controlled unit. What is the controlled unit? The second basic component of NC system. ఇది ఫస్ట్ బేసిక్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. ఆ సెకండ్ బేసిక్ కాంపోనెంట్ ఈజ్ కంట్రోల్డ్ యూనిట్. ఇట్ ఈస్ ద సెకండ్ బేసిక్ కాంపోనెంట్ ఆఫ్ ది NC system. It is the controlled unit consists of electrons and hardware system that read that and interrupted the program of instruction and convert it into mechanical actions of machine tool typical elements. అంటే కష్టమైన వాటిని కూడా ఇక్కడ మనం చేయగలం. కన్వెన్షనల్ NC కంట్రోలర్ యూనిట్ ఇంక్లూడ్ ది టేప్ రీడర్. ఇక్కడ మనం టేప్ రీడర్ని యూజ్ చేస్తాం. ఏ డేటా బఫర్ సిగ్నల్ అవుట్పుట్ ఛానల్ టు బి మిషన్ టూల్ ఫీడ్బ్యాక్ ఛానల్స్ ఫ్రమ్ ది. ఇక్కడ వచ్చేసరికి మనం ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. అంటే ఒక ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత అది బెస్ట్గా ఉందా లేదా, ఆర్ లేకపోతే ఒక ఆపరేషన్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఫీడ్బ్యాక్ వచ్చేయాలి. అంటే మరి సపోజు విత్ ఫీడ్బ్యాక్, వితౌట్ ఫీడ్బ్యాక్ అని మనం ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్స్లో ఈజీ సబ్జెక్ట్స్లో వింటూ ఉంటాం. ఇక్కడ వచ్చేసరికి మన కుక్కర్ చూస్తాం కదా ఇంట్లో, ఆ కుక్కర్ని యూజ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ వాటర్ని, రైస్ని యాడ్ చేసి కుక్కర్ని ఆన్ చేస్తాం. ఆన్ చేసినప్పుడు ఆన్ చేసి ఆ కుకింగ్ మొత్తం అయిపోయిన తర్వాత దాని స్విచ్ పడిపోతుంది. ఫస్ట్ మనం స్విచ్ ఆన్ చేస్తాం, అయిపోయిన తర్వాత అది కంప్లీషన్ అయిపోయిన తర్వాత అది స్విచ్ ఆటోమేటిక్గా పడిపోతుంది అన్నమాట. అంటే అక్కడ ఏమవుతుంది, మనకి ఫీడ్బ్యాక్ వచ్చేస్తుంది. అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి సిగ్నల్ ఇవ్వడం, ఆటోమేటిక్గా అదే ఆగిపోవడం, దాన్ని ఏమంటారంటే ఫీడ్బ్యాక్ అంటారు. ఇటువంటి దాన్ని ఫీడ్బ్యాక్ అంటాం, వితౌట్ ఫీడ్బ్యాక్ అంటాం. ఇన్ ఫీడ్బ్యాక్ the system program of converting into the mechanical actions of the machine tool the typical element of
Conventional NC controlled unit include the taper reader, the data buffer signal output channel to the machine tool, feedback channel from the machine tool, and the controls to be coordinate the overall operation of the forging elements. Controls to the coordinate the overall operation of the forging elements. It should be noted that nearly all modern NC systems today are sold with microcomputers as controlled unit. This type of NC is called CNC. NC అంటే ఏంటంటే న్యూమరికల్ కంట్రోల్, CNC అంటే కంప్యూటర్ న్యూమరికల్ కంట్రోల్. అంటే డిఫరెన్స్ ఎక్కడ ఉందంటే న్యూమరికల్ కంట్రోల్ ఇక్కడ వచ్చేసరికి ప్రోగ్రామ్ ఉంటుంది, దానంతటా అదే వర్క్ అవుతుంది. ఇక్కడ కూడా అది నెక్స్ట్ క్లాస్ చెప్పుకునేటప్పుడు బ్రీఫ్గా ఎన్సీకి సిఎన్సీకి డిఫరెన్సెస్ చెప్తాను. ఇక్కడ వచ్చేసరికి మనకి ఎన్సీ సిస్టమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం. ఏ డేటా బఫర్ సిగ్నల్ కంట్రోల్డ్ యూనిట్ ఇంక్లూడ్ ది taper reader. A data buffer signals output channel to the machine tool, feedback channel from the machine tool, and the controls to coordinate the overall operations of the forging elements. It should be noted that nearly all modern NC systems today are sold with microcomputer as controlled unit. This type of NC is called CNC. It is the process of control unit. The next one is machine tool or controlled process. Machine tool or controlled process. In machine tool, the third basic component of the NC system. ఇక్కడ వచ్చేసరికి మనకి ఫస్ట్ బేసిక్ కాంపోనెంట్ వచ్చేసరికి ప్రోగ్రామ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్, అండ్ సెకండ్ బేసిక్ కాంపోనెంట్ వచ్చేసరికి కంట్రోల్డ్ యూనిట్. ఇట్ ఈస్ ద థర్డ్ బేసిక్ కాంపోనెంట్ ఈస్ మిషన్ టూల్ కంట్రోల్ ప్రాసెస్. The third basic component of an NC system is the machine tool or other control process. It is the part of NC system in programs. Useful work in the most common example of NC system. One designed performed machining operations. The machine tool consists of the work table and spindle as well as the motor and control necessary to drive them. It also includes the cutting tool, the work fixture, other auxiliary equipment needed in the machining operations. ఇక్కడ వచ్చేసరికి మనకి ప్రోగ్రామ్ ఇక్కడ వచ్చేసరికి వన్ డిజైన్డ్ పర్ఫార్మ్డ్ మిషనింగ్ ఆపరేషన్. ఇక్కడ వచ్చేసరికి ఒక డిజైన్ చేసిన మిషనింగ్ ఆపరేషన్ని మనం తీసుకున్నాం. ద మిషన్ టూల్ కన్సిస్ట్ ఆఫ్ ది వర్క్ టేబుల్ కలిగి ఉంటుంది. ఆ మిషన్ టూల్ అనేది వర్క్ టేబుల్ని కన్సిస్ట్ ఆఫ్ ది వర్క్ టేబుల్ అండ్ ద స్పిండిల్ యాజ్ వెల్ యాజ్ ద మోటార్ కంట్రోల్ నియర్లీ. అంటే స్పిండిల్ని యూజ్ చేసి
మోటార్ ద్వారా మనం ఏం చేస్తాం, స్పిండిల్ని కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. నెసరీ టు డ్రైవ్ దెమ్ స్టార్ట్ చేసినప్పుడు ఇట్ ఆల్సో ఇంక్లూడ్ ది కటింగ్ టూల్స్. మనకి ఈ స్పిండిల్ ఎలా అయితే రొటేట్ అవుతుందో అదేవిధంగా కటింగ్ టూల్ కూడా ఇక్కడ మనకి కావాల్సిన విధంగా రొటేట్ అవుతుంది. బై యూజింగ్ మోటార్ని యూజ్ చేయడం వల్ల మోటార్ ఎంత స్పీడ్తో తిరుగుతుందో అదే స్పీడ్తో మనకి స్పిండిల్ కూడా రొటేట్ అవుతుంది. ఆ స్పిండిల్ రొటేట్ అయినప్పుడు స్పిండిల్కి హోల్డ్ చేసుకున్న వర్క్ పీస్ కూడా ఆటోమేటిక్గా రొటేట్ అవుతుంది. వర్క్ ఫిక్చర్స్ అండ్ అదర్ యాక్సిలరీ ఎక్విప్మెంట్ నీడెడ్ ఇన్ ది మిషనింగ్ ఆపరేషన్స్. వర్క్ ఫిక్చర్, యాక్సిలరీ ఎక్విప్మెంట్ నీడెడ్ అనే మిషనింగ్ ఆపరేషన్స్ ఇవన్నీ కావాలి. ఏంటి, నెక్స్ట్ వచ్చరికి కటింగ్ టూల్, నెక్స్ట్ వచ్చరికి ఫిక్చర్ అంటే వర్క్ పీస్ని పట్టుకోవడానికి ఫిక్చర్ కావాలి, యాక్సిలరీ ఎక్విప్మెంట్ కావాలి, నీడ్ ఇన్ ది మిషనింగ్ ఆపరేషన్స్. ఇవన్నీ జరిగితేనే ఇక్కడ మిషనింగ్ ఆపరేషన్ అనేది మనకి ఈజీగా కంప్లీట్ అవుతుంది. మిషనింగ్ ఆపరేషన్ అనేది మనం చేయగలము. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ న్యూమరికల్ కంట్రోల్ అండ్ కాంపోనెంట్ ఆఫ్ an NC system, basic component of NC system. Thank you.